ఇప్పుడే అందిన వార్త ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి మరో గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా, వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా ఇలాగైతే తెలుపుదామండి. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం 8వ వేతన సంఘం అనేది ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభమై జనవరి 1, 2026 నుంచి అమలు చేసే అవకాశం అయితే ఉంది. అయితే దీనిపైన క్లారిటీ లేదు. 7వ వేతన సంఘం జనవరి 1, 2016 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ వేతన సంఘం పదవి కాలం డిసెంబర్ 31, 2025 వరకు అయితే ఉంటుంది. సాధారణంగా ప్రతి 10 ఏళ్లకు ఒక కొత్త వేతన సంఘం అమల్లోకి వస్తుంది. 8వ వేతనం సిపిసి జనవరి 2026 నుంచి అమల్లోకి వస్తుందని భావిస్తున్నారు. ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే కేంద్ర ఉద్యోగులు అంటే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో కేంద్రంలో అన్ని రకాల డిపార్ట్మెంట్లో పనిచేస్తుంటారు కాబట్టి వారికి రాష్ట్రాల వారికి వర్తిస్తాయి. బేసిక్ పే కమిషన్ ఫిట్మెంట్ అంశం చాలా ముఖ్యం. 7వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అనేది 2.57గా ఉంది. ఫలితంగా బేసిక్ పే అనేది 7,000 నుంచి 18,000కు పెరిగింది అనమాట. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ 3 వేరువేర్లు అంటే 1.92, 2.8 అదేవిధంగా 2.86 అంచనాలు అయితే ఉన్నాయి. దీని ప్రకారమే ఉద్యోగులకు కొత్త జీతం ఎంత ఉంటుందో నిర్ణయిస్తుంది. ఫిట్మెంట్ అంశం అనేది 2.86 అయితే బేసిక్ పే అనేది 18,000 నుంచి 50,480కి అయితే పెరగవచ్చు అనమాట. ఇక లెవెల్ 1 అంటే లెవెల్ 1లో ప్యూన్లు, అటెండర్లు, సహాయక సిబ్బంది అయితే ఉన్నారు. వీరి కనీస వేతనం 18,000 రూపాయల నుంచి 50,480 పెంచుతున్నట్లు భావిస్తున్నారు. అంటే 33,480కి పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక లెవెల్ 2 చూసుకున్నట్లయితే క్లర్కర్ వర్క్స్ లోయర్ డివిజన్కి సంబంధించి వేతనం 19,900 నుంచి 37,014 అంటే వీరి జీతం వచ్చేసి చేరుకునే అవకాశం 56,914. లెవెల్ 3 వచ్చేసి 21,700 కనీస వేతనాన్ని 62,062 రూపాయలకు భావిస్తున్నారు. అంటే సగటున పెరగవచ్చు 40,362 రూపాయలు. ఈ లెవెల్ కేటగిరీలో కానిస్టేబుల్, పోలీసు లేదా ఇతర ప్రజాప్రతినిధుల నైపుణ్యం కలిగి ఉంటారు. ఇక లెవెల్ 4 వచ్చేసి గ్రేడ్ డి అన్న స్టెనోగ్రాఫర్, జూనియర్ క్లర్క్లు ఉన్నారు. వారి కనీస వేతనం 25,000 నుంచి 72,930కి పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక ముఖ్యంగా 47,430 పెరగవచ్చు. ఇక లెవెల్ 5 చూసుకున్నట్లయితే 29,200 కనీస వేతనం వచ్చేసి 83,512 పెంచవచ్చు. అంటే 54,312 పెరుగుతుంది. దీంట్లో వచ్చేసి లెవెల్లో సీనియర్ క్లర్క్లు, ఉన్నత స్థాయి టెక్నాలజీ అంటే టెక్నికల్ ఉద్యోగులు అయితే ఉంటారు. లెవెల్ 6 వచ్చేసి 35,400 రూపాయలు పొందుతారు. ఇందులో వచ్చేసి 65,844 లేదా 1,01,244 పెంచవచ్చు. ఇందులో వచ్చేసి సబ్ ఇన్స్పెక్టర్లు, అదేవిధంగా ఇన్స్పెక్టర్లు, పోస్ట్ కేటగిరీలు అయితే వస్తారు. లెవెల్ 7 వచ్చేసి సూపరింటెండెంట్, సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు లెవెల్ అనేది 7లో ఉంటారనమాట. 44,000 నుంచి 83,514 పెరిగిన ఒకవేళ జీతం పెరిగితే 1,28,414 పెరిగే ఛాన్స్ ఉంది. లెవెల్ 8 వచ్చేసి 47,600 ఉన్న కనీస వేతన 88,536 నుంచి 1,36,136 పెరిగే అవకాశం అయితే ఉంది. సీనియర్ సెక్షన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్లు ఈ కేటగిరీలో అయితే వస్తారు. లెవెల్ 9 వచ్చేసి 52,100 ఉన్నారు. కనీస వేతనం వచ్చేసి 1,50,866 అయితే పెరిగిందనమాట. అంటే 98,766 పెరుగుదల ఉంటుంది అంచనా. ఈ లెవెల్ పోస్టులో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసులు, ఆడిట్ ఆఫీసర్లు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. ఇక వచ్చేసి మనకు లెవెల్ 10లో వచ్చేసి గ్రూప్ ఏ ఆఫీసర్లు వంటి సివిల్ సర్వీసు ఎంట్రీ లెవెల్ అధికారులు ఉంటారు. కనీసం 56,100 నుంచి 1,04,346కి అయితే పెరిగింది. ఇక ఇందులో వచ్చేసి 1,60,446కి చేరుకునే అవకాశం అయితే ఉంది. ఇక 8వ వేతనం సంఘంలో డిఏ 0 అవుతుందా? ప్రతి కొత్త వేతనం సంఘంలో డిఆర్ఎస్ అలవెన్స్ డిఏ అనేది ప్రారంభంలోనే రీసెట్ అవుతుందన్నమాట. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో డిఏ అనేది 53% ఉంది. అంటే మరో 3% పెరిగే అవకాశం అయితే ఉంది. జూలైలో మరో సవరణ ఉంటుంది. కానీ 8వ వేతన సంఘంలో ఇది 0 నుంచి రీసెట్ అనేది అవుతుందన్నమాట.